హాయ్ అండి. మనం ఇంటర్మీడియేట్‌కి సంబంధించి సెట్స్ చాప్టర్ చెప్పుకున్నాం కదా! సెట్స్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఆ సెట్స్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్తాను. నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా ఎన్‌సీఈఆర్‌టీ ప్యాటర్న్‌లో ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్ ప్రకారం. ఈ ఇయర్ నుంచి ఏపీ కూడా ఎన్‌సీఈఆర్‌టీ ప్యాటర్న్ అప్లై చేసింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేశాను సమ్స్ అన్ని కూడాను. అయితే ఈ వీడియోలో సెట్స్ చాప్టర్‌కి సంబంధించి ఇంపార్టెంట్ సమ్స్ చెప్తాను. ఇది ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ 1 అండి ఇది. అంటే ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ కాబట్టి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్స్ చాప్టర్ వెయిటేజ్ ఎంత అని చెప్పుకున్నామంటే వెయిటేజ్ ఆల్రెడీ నేను వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి ఛానల్‌లోకి వెళ్ళి చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. ఫస్ట్ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసరికి మనకి 7 మార్క్స్ అండి. 7 మార్క్స్‌లో ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని సెట్స్ చాప్టర్ నుంచి వెయిటేజ్ ఉంటుంది. దెన్ అయితే సిలబస్ అయిపోయింది కదా, సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అయింది, అలాగే చాప్టర్ వెయిటేజ్ కూడా చెప్పాను. ఒకసారి వెయిటేజ్తో పాటు ఇంపార్టెంట్ సమ్స్ అంటే ఈ సెట్స్ చాప్టర్ సంబంధించి ఇంపార్టెంట్ సమ్స్ కూడా ఒకసారి చెప్తాను చూడండి. నేను జస్ట్ క్వశ్చన్ నెంబర్, క్వశ్చన్ ఎక్సర్సైజ్ చెప్తాను. నేను క్వశ్చన్స్ అంటే ఎక్సర్సైజ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తానండి. నేను ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ నేను ఓన్లీ ఎక్సర్సైజెస్ మాత్రమే చెప్పాను కాబట్టి ఎక్సర్సైజ్లో ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను. ఇంటర్మీడియట్ అది ఎగ్జాంపుల్ సమ్స్ కూడా ఉంటాయండి. ఎగ్జాంపుల్ సమ్స్ మీకు 1, 2, 3 అంటే ఎక్సర్సైజ్కి ముందర కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ ఉంటాయి కదా, మీకు టాపిక్ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ ఇస్తారు టెక్స్ట్ బుక్లో. అందులో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, అవి కూడా ఒకసారి చెప్తాను టెక్స్ట్ బుక్ చూసి. దెన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్సర్సైజెస్లో నుంచి ఇంపార్టెంట్ సమ్స్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఎక్సర్సైజ్లో నుంచి చూడండి, మీకు నేను జస్ట్ క్వశ్చన్స్ మాత్రం చెప్తాను చూడండి. ఎక్సర్సైజ్ 1Jలో నుంచి ఫస్ట్ క్వశ్చన్లో రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3, రోమన్ నెంబర్ 9 ఇంపార్టెంట్ అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. అలాగే థర్డ్ క్వశ్చన్లో మళ్ళీ 1, రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 3, రోమన్ నెంబర్ 5 ఇంపార్టెంట్ అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్లో రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 4 ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి 1 ఇంపార్టెంట్, 3 ఇంపార్టెంట్, 5 ఇంపార్టెంట్ రోమన్ నెంబర్స్ అండి. సిక్స్త్ క్వశ్చన్లో రోమన్ నెంబర్ 1 ఇంపార్టెంట్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను. మీరు ప్రిపేర్ అవ్వగలిగే వాళ్ళు అన్ని ప్రిపేర్ అవ్వండి, వెయిటేజ్ బాగుంటుంది, మార్క్స్ బాగా వస్తాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1Bలో చూడండి. ఎక్సర్సైజ్ 1Bలో ఫస్ట్ క్వశ్చన్లో 1, 2 ఇంపార్టెంట్. అలాగే సెకండ్ క్వశ్చన్లో 1, 4 ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్లో ఫిఫ్త్ స్టేట్మెంట్ ఇంపార్టెంట్. అలాగే ఫోర్త్ క్వశ్చన్లో 1, 4 ఇంపార్టెంట్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్లో రోమన్ నెంబర్ 1 ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ 1C చూస్తే రోమన్ నెంబర్ 1లో మీకు చెప్పాను రోమన్ నెంబర్స్ ఉంటాయి. కొన్ని రోమన్ నెంబర్లో కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 వరకు ఉంటాయని చెప్పాను సమ్స్ చెప్పే ముందర. అలాగే రోమన్ నెంబర్ 1లో ఎక్సర్సైజ్ 1Cలో రోమన్ నెంబర్ 1లో 1 క్వశ్చన్లో రోమన్ నెంబర్ 1, 3, 6 బిట్స్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అండి ఇవి. అలాగే 2 క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్లో 1 ఇంపార్టెంట్, 3 ఇంపార్టెంట్, 4 ఇంపార్టెంట్. అలాగే థర్డ్ క్వశ్చన్లో 1, 3, 5 నైన్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. అలాగే ఫోర్త్ దాంట్లో ఒకటి రోమన్ నెంబర్ 1 బాగా చూసుకోండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్. సిక్స్త్ క్వశ్చన్లో 1, 3 స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 1D. ఎక్సర్సైజ్ 1Dలో రోమన్ నెంబర్ 1లో ఎక్సర్సైజ్ 1Cలో రోమన్ నెంబర్ 2, 3లో ఇంపార్టెంట్ నాకు అనిపించలేదు, అది వదిలేసాను, అందుకని నెగ్లెక్ట్ చేశాను. మీరు ప్రిపేర్ అవుతే కనుక ప్రిపేర్ అవ్వండి. ఎక్సర్సైజ్ 1Dలో రోమన్ నెంబర్ 1లో సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. అలాగే థర్డ్ క్వశ్చన్లో 1, 2 ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్. సిక్స్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్. సిక్స్త్ క్వశ్చన్లో 1, 2, 3 బిట్స్ ఇంపార్టెంట్. అలాగే సెకండ్ రోమన్లో రోమన్ నెంబర్ 1 అదే ఫస్ట్ క్వశ్చన్లో 1 రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 4 బిట్స్ ఇంపార్టెంట్. అలాగే సెకండ్ క్వశ్చన్లో 1, 4 ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్లో 1, 3, 4 ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్లో 1, 3, 6, 9 ఇంపార్టెంట్ అండి. అలాగే రోమన్ నెంబర్ 3లో ఎక్సర్సైజ్ రోమన్ నెంబర్ 3లో ఫస్ట్ క్వశ్చన్లో 1, 4, 6 బిట్స్ ఇంపార్టెంట్. అలాగే సెకండ్ క్వశ్చన్లో 1, 4, 7, 11th ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1Gలో ఫస్ట్ రోమన్లో 1, 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. రోమన్ అండి ఇది. ఎక్సర్సైజ్ రోమన్ నెంబర్ 2లో 1, 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అలాగే రోమన్ నెంబర్ 3లో సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్లో 1, 6, 10 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇవి. అలాగే ఎక్సర్సైజ్ 1F మొత్తం కంప్లీట్ ఇంపార్టెంట్ అండి. అంటే నేను ఆ ఎక్సర్సైజ్ ఎలా ఉంటుందంటే మీరు మొత్తం ఎక్సర్సైజ్ మొత్తం చాప్టర్లో నేర్చుకున్న టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఇస్తాడు, అవన్నీ కూడా ప్రూఫ్సే.
మీకు అందులో అడిగే క్వశ్చన్ ఏమైనా ఉందంటే మీ వెయిటేజ్ 4 మార్క్స్ కదా, ఈ 4 మార్క్ క్వశ్చన్ ఈ ఎఫ్ ఎక్సర్సైజ్ నుంచి అడగచ్చు. లేకపోతే కనుక ఈ బిట్స్ ఉంటాయి చూసారా, ఈ కలిపిన బిట్స్ ఇవన్నీ కూడా రోమన్ నెంబర్ 1 2 3 అని చెప్పాను చూసారా, ఆ బిట్స్ అన్ని కలిపి 4 మార్క్స్ అడగచ్చు. 1 మార్క్ క్వశ్చన్స్ మీకు ఎంసీక్యూస్ అంటే ఆప్షన్స్ ఇస్తాడు, ఆప్షన్స్ ఇసి పెట్టాల్సి వస్తుంది. ఈ స్టేట్మెంట్స్ అన్ని ఒక్కో స్టేట్మెంట్ అడిగితే ఒక్కొక్క స్టేట్మెంట్ కింద ఒక 1 మార్క్ క్వశ్చన్ అడగచ్చు. 2 స్టేట్మెంట్స్ కలిపి అడిగితే కనుక 2 మార్క్ కింద అడగచ్చు. ఇవి నేను బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కాదు కానీ నార్మల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం చెప్పాను. బాగా ప్రిపేర్ అవ్వగలిగే వాళ్ళు అన్ని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ రేపటి నుంచి సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా వీడియోని కొత్తగా చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.